ఏపీలో ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ప్రధాన పార్టీలు ఎన్నికలపై ఫోకస్ పెట్టి ఎన్నికల రంగానికి సిద్ధమయ్యాయి. సింహం సింగిల్ గా వస్తుంది అంటూ వైసీపీ ఒంటరిగా బరిలో దిగుతుండగా వైసీపీని ఓడించడమే తమ టార్గెట్ అంటూ టీడీపీ, జనసేన పొత్తుతో ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. దీనితో ఈసారి ఎన్నికల సమరం హోరాహోరీగా కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ గతం కంటే బలం పెంచుకునేందుకు వ్యూహాలు అమలు చేస్తోంది. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందా, టీడీపీ జనసేనకు మద్దతు ఇస్తుందా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఇప్పటికే చంద్రబాబు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. జగన్ కూడా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ చైర్మన్ సైతం జిల్లాల పర్యటన చేస్తున్నారు. అలాగే వచ్చే నెల నుంచి పవన్ వరుస పర్యటనలు ఖరారయ్యాయి. ఈ సమయంలో పబ్లిక్ పల్స్ పెంచుకునేందుకు సర్వే సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే వచ్చిన పలు సర్వేలు వైసీపీదే అధికారమని తేల్చేశాయి. తాజాగా పొలిటికల్ క్రికెట్ సర్వే అనే సంస్థ ఏపీలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయనేది అంచనాలు వెల్లడించింది. ఈ సంస్థ వెల్లడించిన నివేదికల ప్రకారం వైసీపీకి 48% ఓటర్ల మద్దతు ఉందని పేర్కొంది. టీడీపీ జనసేన కూటమికి 44%, బీజేపీ 1.5%, కాంగ్రెస్ కు 1.5%, ఇతరులకు 5% ఓట్లు పోలయ్యే ఛాన్స్ ఉందని విశ్లేషించింది. సీట్ల పరంగా వైసీపీకి 115 సీట్లు వరకు వస్తాయని వెల్లడించింది. అదేవిధంగా టీడీపీ, జనసేన పార్టీలకు 60 సీట్ల వరకు వచ్చే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఈ అంచనాల్లో 5 సీట్లు పెరుగుదల లేదా తగ్గుదల ఉండే అవకాశం ఉందని విశ్లేషించింది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీకి 17, టీడీపీ, జనసేనకు 8 సీట్లు వస్తాయని పేర్కొంది. ఇక ఈ సర్వే వాతావరణానికి దగ్గరగా ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోసారి ఫ్యాన్ ప్రభంజనం ఖాయమని వైసీపీ నేతలు అంటున్నారు.